లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వాక్యము. సంపదలను సమకూర్చుకొనుటకు సామర్థ్యము కలుగు చేయువాడు మన దేవుడే. దైనందిన జీవితంలో నీ లక్ష్యాలను సాధించినప్పుడు, ఇన్ని లక్ష్యాలను నెరవేర్చుటకు దేవుడే నాకు సహాయం చేశాడని చెప్పినప్పుడు, దేవుడు నీ యందు సంతోషించి నిన్ను అంతకంతకు అధికంగా దీవించును. అలా కాకుండా నీవు గర్వంతో నెబుకద్నెజరు వలె, బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని స్వంత డబ్బా కొట్టుకుంటే అతని వలె మీరు కూడా భ్రష్టులగుదురు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వాక్యం. మనం ఏ కార్యాన్ని సాధించినను ప్రభు సహాయం వలన చేయగలిగానని ప్రభువునందు విశ్వాసముతో జీవిస్తే ప్రభువు నిన్ను బలపరుస్తూ ఇంకా అధికంగా దీవెనలను కుమ్మరిస్తారు. ఒక యవనస్తుడు ఒక కాలేజీలో ఉద్యోగంలో చేరాడు. అతడు ప్రభువును ఎంతో ప్రేమించేవాడు. కాలేజీలో కొందరు అతనితో, నీవు ఫలానా వారిని కలుసుకుంటే వారు నీకు రావాల్సిన ప్రమోషన్లు ఇవ్వగలరని చెప్పేవారు. అతడు మాత్రం వారి మాటలను లెక్క చేయక ప్రభువునందు విశ్వాసంతో ఉండేవాడు. అతను పై వాగ్దానాన్ని విశ్వసించినాడు కనుక అతనికి ఎవ్వరూ వ్యతిరేకముగా నిలువలేదు. మరియు అతనికి రావాల్సిన ప్రమోషన్లు వాటంతటవే వచ్చి అతని అభివృద్ధికి వచ్చాడు. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వాక్యము. ప్రార్థన. సర్వశక్తిగల ప్రభువ, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నీ పైన ఆధారపడిన మాకు నీవు సమీపముగా నున్నందుకు వందనాలు. భౌతికమైన దీవెనలతో పాటు ఆత్మీయ వరాలను అనుభవంలోనికి అనుగ్రహించమని, మీకు సమీపంగా జీవిస్తూ బలపడినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాము. మా విన్నపాలన్నీ మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమెన్.